క్రైస్తవ వ్యతిరేకులు కానీ అన్యులు కానీ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎందుకని క్రైస్తవులు కానీ క్రీస్తు వారిని కానీ మనం చేసేటువంటి భక్తిని కానీ వ్యతిరేకిస్తున్నారు, లేదంటే హేళన చేయడం కానీ దూషించడం కానీ ఎందుకు ఇలా చేస్తున్నారని మనం గమనించినట్లయితే ప్రతి ఒక్కరు కూడా కన్ఫ్యూస్ కంటే కన్ఫర్మ్స్ ని ఎక్కువ ఇష్టపడే వారిగా మనకి కనబడుతూ ఉన్నారు. దేవుడు ఏం చెప్పాడంటే మన యొక్క విశ్వాసాన్ని బలపరచుకోమన్నాడు, పాపాలను ఒప్పుకోమన్నాడు, ఆయనలో మరింతగా ముందుకి కొనసాగమన్నాడు. కానీ ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే వారి యొక్క సౌకర్యాలు సౌలభ్యాలు అవన్నీ కూడా భూమి మీద ఉన్నంతసేపు మనకు అవసరమైన దేవుడు మనకి ఇస్తా ఉంటాడు. ఎందుకంటే మన శరీరంతో ఉన్నాం కాబట్టి మనకు కొన్ని అవసరాలు ఉంటాయి. కానీ అవసరాలనే ఎక్కువగా చాలా మంది అనుకూలించుకుని దాన్నే ఎక్కువ ఇష్టపడి దేవుడి వాక్యాన్ని కానీ దేవుడి యొక్క పరిశుద్ధతను కానీ వీటిని దేవుని యొక్క సహవాసాన్ని విడిచిపెట్టి వీటిని ఎక్కువగా చాలా మంది నాడు ఇష్టపడేవారుగా మనకి కనబడుతూ ఉన్నారు. దీనివల్ల ఎలా మంది అసత్యమైనటువంటి బోధల వరకు కానీ అసత్యమైనటువంటి జీవిత సాక్ష్యాలు కానీ చాలా దేవునికి వ్యతిరేకమైనటువంటి బోధలు ప్రవచనాలు కానీ ఇవన్నీ కూడా చాలా మంది ఇష్టపడేవారుగా కనబడుతూ ఉన్నారు. నిజమైనటువంటి క్రైస్తవులుగా మన యొక్క విశ్వాసం మనం ఎప్పుడైతే బలంగా ఉంటామో మనం ఇంక వేరే వారి మీద ఆధారపడేవారుగా ఉండము. క్రీస్తు వారి నూతన నిబంధనలు మనం గమనించినట్లయితే ఆయన ఎవరిని స్వస్థపరిచినా కూడా ఆయన చెప్పిన వాడు ఏంటంటే అమ్మ నీ యొక్క విశ్వాసం నిన్ను స్వస్థపరచుని అన్నారు. కానీ వేరే వాళ్ళ యొక్క వరము కానీ వేరే వాళ్ళ స్వస్థత వల్ల కానీ నీకు బాగుపడలేదని చెప్పలేదు. అటువంటి విశ్వాసం మనకి ఎప్పుడైతే కలిగి ఉంటాం మనం వేరే వారి మీద ఆధారపడేవాడుగా ఉండము. ఈనాడు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడో ప్రార్థనలు జరుగుతున్నాయి బాగా చేస్తారంటే అక్కడికి వెళ్తూ ఉంటారు, వేరే చోట వాక్యం బాగా చదువుతారంటే అక్కడికి వెళ్తూ ఉంటారు. వారి యొక్క హృదయంలో ఉన్నటువంటి విశ్వాసాన్ని కానీ దేవుని యొక్క వాక్యాన్ని కానీ విడిచిపెట్టి వేరే వారి మీద ఆధారపడే వారికి నా ప్రతి ఒక్కరు కూడా మనకి కనబడతా ఉన్నారు.